అసలు ఒక రోజు నువ్వు సీఎం అయితే ఫస్ట్ ఏం చేంజ్ చేస్తావురా? ఫస్ట్ నేను చేసే పని అయితే మాత్రం ఎవ్వడు ఏమనుకున్నా ఏం జరిగినా సోషల్ మీడియాలో మొత్తం పీకి పారదొబ్బుతా. సోషల్ మీడియాని. ఇన్స్టాగ్రామ్లో, చాలా మంది ఫేస్బుక్లో బతుకుతున్నారా? వద్దు. ఇన్స్టాగ్రామ్లో బతకట్లేదక్క. ఇన్స్టాగ్రామ్ మీద సంపాదిస్తున్నారు. కొంతమంది అమ్మాయి వీడియోలు మనం చూస్తూ ఉంటాం స్వైప్ అప్ చేసుకుంటూ ఉన్నప్పుడు మామూలుగా రీల్స్లలో వ్యూస్ కోసం, ఈ ఫేమస్ కోసం ఎందుకక్క అంత బరి తెగించిపోవడం. దీనివల్ల ఈ వీడియో ఒక చిన్నపిల్ల స్కూల్ చదువుకునే పిల్ల చూసుకొని ఈ అక్క ఎవరో డ్రెస్ బాగా వేసింది నేను వేసుకొని చూద్దాం, ఆ పిల్లకి రాదా ఆలోచన. అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియా వల్లనే ఆల్మోస్ట్ చాలా ఎఫెక్టివ్ అవుతున్నాం. ఇది కరోనా వైరస్ లాంటిదే. ఈ సోషల్ మీడియా వల్లే ఈ సోషల్ మీడియా వల్ల చాలా మంది ఫ్యామిలీస్ కూడా బతుకుతున్నాయి కదా. అంటే ఏవైతే మనకు అనవసరమో ఆ కంటెంట్లు మొత్తం తీసిపారదు. వేస్ట్ కంటెంట్ సోషల్ మీడియాలో ఉండకూడదు. ఎవరైనా పొరపాటున అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఏమన్నా అయ్యి చేసుకుంటూ, ఎక్స్పోజింగ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. చెయ్యి, ఎక్కడ పరిమితం, ఒక పరిమితి ఉంటుంది, చెయ్యి. అడల్ట్ రేటింగ్ కంటెంట్ని చిన్నపిల్లలు ఎవరైనా చేయడం చూసినా నిర్మోమాటంగా తీసుకొచ్చి పెర్రలు పేలేలా కొట్టిస్తాను. నీ చేతిలో సీఎం పోస్ట్ ఉంటే ఇలా చేస్తావురా? అమ్మో ఈడికి రాకూడదు ఆ పోస్ట్, ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్ వద్దాక. అసలు మనకి ఏంటంటే ఇప్పుడు ఒక నాలెడ్జ్ ఉంది, కొంతమంది అడిక్ట్ అయిపోతున్నారు, దానివల్ల చెడిపోతున్నారంట చాలా. అక్క నీకు ఒకటి చెప్తా, ఇన్స్టాగ్రామ్లో నేను రీసెంట్గా చూస్తున్న విషయం అంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్. దేనికి ఎక్స్క్లూజివ్? దేనికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి? దేనికి నీకు 150 రూపాయలు 250 రూపాయలు పెట్టి తీసుకోవాలి? నువ్వు అంతా దాంట్లో మంచి చేస్తున్నావా? ఒక్కసారి ఎవడైనా సబ్స్క్రైబ్ తీసుకొని పోయి చూడండి, దాంట్లో ఏమున్నాయో. భూత పురాణం అంతా దాంట్లోనే ఉంది. పైనకేమో చీర కట్టు, ఎక్స్క్లూజివ్ ఏమో ఓపెన్గా పెట్టు అన్నట్టుగా ఉంది.